హాయ్ అండి. వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్. మన ఛానల్‌లో రెసిపీ వచ్చేసి నేనైతే చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ చేశానండి. ఈ చికెన్ కర్రీ అయితే జొన్న రొట్టె, చపాతీ, పూరి, గారె, దోసల్లోకి కూడా చాలా చాలా బావుంటుంది. ఇలా చిక్కటి గ్రేవీతో ముక్కలకి ఉప్పు, కారం బాగా పట్టేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం. ఇక్కడ కారం పొడి అయితే ఇందులో కారం తక్కువగా ఉంది కాబట్టి నేను 2 స్పూన్లు వేశానండి. పిల్లలు ఉన్నవాళ్ళు కొద్దిగా చూసుకొని తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. అలాగే పావు టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. అలాగే 4, 5 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకొని గుప్పెడంత కొత్తిమీర, అలాగే కొద్దిగా నూనె వేసుకొని ఇదంతా బాగా పట్టించాలి. ఈ మసాలాలన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టించాలండి. కనీసం 2, 3 నిమిషాల పాటన ఇలా బాగా కలిపితేనే చికెన్‌కి బాగా పడుతుంది. సో చూస్తున్నారు కదా, ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయ అండి. ఒక నిమ్మకాయనైతే పూర్తిగా ఇందులో పిండుకోవాలి. సో ఇలా నిమ్మకాయ పిండుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే ఉప్పు, కారం ఏమైనా కొద్దిగా తక్కువగా అనిపిస్తే చూసుకొని మళ్ళీ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ మ్యాగ్నేట్‌ని అయితే నేనైతే ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్‌లో పెట్టేసానండి నెక్స్ట్ డేకి కర్రీ చేయడానికి. సో మీకు టైం లేకపోతే మీరు కనీసం 2, 3 గంటలన్నా ఫ్రిడ్జ్‌లో పెట్టి కర్రీ చేసుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ అండి, ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక ఉల్లిపాయ ముక్కలు, ఒక టమాటా ముక్కలు అయితే మెత్తని పేస్ట్‌లా మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 4, 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా షాజీరా, కొద్దిగా దాల్చిన చెక్క, 4, 5 ఇలాచీలు, 4, 5 మిరియాలు, 4, 5 లవంగాలు, ఒక మరాఠీ మొగ్గ, కొంచెం జాపత్రి, ఒక స్టార్ పువ్వు, 2 బిర్యానీ ఆకులు, 4, 5 పచ్చిమిర్చి వేసుకొని ఫస్ట్ ఈ మసాలాల్ని ఆయిల్‌లో కొద్దిగా వేగనివ్వాలండి. ఇవి కొద్దిగా వేగాక మనం ఉల్లిపాయ టమాటా పేస్ట్‌ని ఇందులో వేసేసుకొని కొద్దిగా బాగా కలుపుకున్న తర్వాత ఇదంతా బాగా వేగిపోయి దగ్గర పడిపోతుందండి. ఉల్లిపాయలో కొద్దిగా నీరు, టమాటాలో నీరు ఉంటుంది కదా, అదంతా ఇంకిపోయేంత వరకు ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి. సో ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఓవర్ నైట్ అంతా పెట్టుకున్న చికెన్ మ్యాగ్నేట్‌ని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇలా ఓవర్ నైట్ అంతా మ్యాగ్నేట్ చేసుకొని చికెన్‌ని ఇలా పొద్దున కర్రీ చేసుకుంటే ముక్కలకి ఉప్పు, కారం బాగా పట్టేసి చక్కగా కుదిరిపోతుందండి. జ్యూసీగా చికెన్ ముక్క కూడా చాలా బావుంటుంది. ఇలా ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి చికెన్‌లో ఉన్న వాటర్ బయటకు వచ్చేంత సేపు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, దాదాపు చికెన్‌లో ఉన్న వాటర్ అన్నీ బయటకు వచ్చేసాయండి. ఈ చికెన్ కూడా కొద్దిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి. మీ గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక గ్లాసెడు వరకు వేసుకుంటున్నాను. ఇలా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి ఇవంతా బాగా కలిపేసుకోవాలండి. సో ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మీకు మరీ చిక్కగా అనిపిస్తే మరికొన్ని కూడా వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇలా దాదాపు ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకున్నా గానీ మనకు చిక్కటి గ్రేవీతో కర్రీ వస్తుందండి. ఇలా మూసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే దాదాపు ఆయిల్ అంతా పైకి తేలి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, చికెన్ ముక్క కూడా దాదాపు ఉడికిపోయిందండి. ఇక్కడ వచ్చేసి గ్రేవీ కొద్దిగా పల్చగా ఉందండి. ఇంకొంచెం చిక్కబడేంత వరకు మనం ఉడికించుకుందాము. మరొక 5, 6 నిమిషాల పాటు ఉడికించుకుంటే దాదాపు ఆయిల్ అంతా పైకి తేలిపోయి గ్రేవీ కూడా దగ్గర పడిపోయింది. చూస్తున్నారు కదండీ. మనకి ముక్క ఎక్కడ తెల్లగా లేకుండా ఉప్పు, కారం బాగా పట్టేసి చాలా చక్కగా కుదిరింది. చూస్తున్నారు కదండీ. చాలా చాలా బావుంటుంది. ఇలా చేసుకుంటే లాస్ట్‌లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించి సర్వ్ చేసుకోవడమే అండి. వేడి వేడిగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. పూరి, చపాతీ, గారె, దోసల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్.